నమస్తే మిత్రులారా. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ చర్చ సరే రాజకీయ పార్టీల మధ్య కూడా జరుగుతున్నప్పటికీ ప్రధానంగా ప్రజా రాజకీయాలతోని చాలా అన్యోన్య సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మేధావులు చాలా వరీతో స్పందిస్తున్నటువంటి ఒక సమస్య ఉంది. అదేంటంటే అక్టోబర్, నవంబర్ మాసంలో అంటే 2025 అక్టోబర్ లేదా నవంబర్ ఇంకొంచెం పండుగలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే డిసెంబర్‌లో బీహార్ రాష్ట్రంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే అక్టోబర్, నవంబర్ కల్లా 5 సంవత్సరాలు పూర్తయిపోతాయి. కాబట్టి అక్కడ ఇమ్మీడియేట్‌గా ఎన్నికలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ బీహార్‌లో జరిగేటువంటి తరుణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో అంటే జూన్‌లో బహుశా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని పెట్టినారు. దాన్ని సర్ అంటారు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆన్ ఎలక్ట్రోల్ లిస్ట్ జూన్ మాసంలో దీన్ని ప్రారంభించినారు. ఏమిటి మరి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అంటే సాధారణంగా చెప్పాలనంటే వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగ ప్రతిపత్తిని కలిగినటువంటి ఒక ఇండిపెండెంట్ అది వ్యవస్థ. ఎవ్రీ ఇయర్ భారత రాజ్యాంగం ప్రకారము మనకు ఆర్టికల్ 326 ప్రకారము భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ పురుషులకు 18 సంవత్సరాలు వయస్సు నిండితే శారీరకంగా, మానసికంగా అంగవైకల్యం లేకుండా లేదా అవినీతి లేదంటే ఏదైనా చట్ట వ్యతిరేక నేరాలకు పాల్పడి కోర్టుల చేత లేదా ప్రభుత్వ వ్యవస్థల చేత నేరస్తుడిగా గుర్తించబడి భారత పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి కూడా అర్హుడు కారు అని నిర్ధారించుకున్న వ్యక్తులకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం స్వయంగా కల్పిస్తుంది. అట్లా పుట్టిన ప్రతి యువతి, యువకుడు నివాసాన్ని తర్వాత పుట్టుకను ఆధారంగా చేసుకొని మన భారతదేశంలో 1950లో అమల్లోకొచ్చిన భారత రాజ్యాంగము వయోజన ఓటు హక్కును అందరి పౌరులకు ఇచ్చింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం సమ్మర్‌లో వేసవి కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివ్యూ చేస్తూ పోతుంటది. అది సాధారణంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ దీన్నెందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారంటే అతి తక్కువ కాలంలోనే ప్రత్యేక సమగ్ర సవరణ అంటారు తెలుగులో. దేన్ని సవరించాలనుకుంటున్నారు? దేన్ని సమగ్రంగా సవరించాలనుకుంటున్నారంటే, బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటరు జాబితాను అంటే బీహారు రాష్ట్రంలో స్థానికంగా భారతీయులైనప్పటికీ అక్కడ పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే స్థిర నివాసం కలిగి ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరి పౌరులకు ఓటు హక్కును కల్పించడం కోసం, లేదా బీహారేతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళు అర్హులు కాదని ఇట్లా అనేక అంటే దాంట్లో ఓటర్ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం, ఓటర్ జాబితాలో ఉండి బీహార్ రాష్ట్రంలో లేకుండా వలసపోయిన వాళ్ళో, లేదంటే మరణించిన వాళ్ళో, లేదంటే ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో తప్పులున్నాయనుకోండి. పేరు తప్పుపడ్డది, లేదంటే ఊరి పేరు తప్పుపడ్డది, లేదంటే వయస్సు తప్పుపడ్డది. వీటన్నిటిని సమగ్రంగా సవరణ చేస్తూ ఒక సమగ్రమైనటువంటి ఓటర్ల లిస్ట్‌ను అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషను ఆధ్వర్యంలో చేస్తున్నారు. మరి ఇదేంటిది కారణాలు? అర్హులైన ఓటర్ల జాబితాను సవరించి సమగ్రమైనదిగా రూపొందించుకోవడం కోసము దీన్ని చేపట్టినట్టు. కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడం కోసం, మరణించడం ద్వారా, లేదంటే వలస వెళ్ళడం ద్వారా, లేదంటే ఒకే వ్యక్తికి 2, 3 ప్రాంతాలలో ఓట్లు ఉండడం ఇట్లాంటి వాటన్నిటిని కూడా తొలగించడం కోసం, సరైనటువంటి వివరాలను ఓటర్ లిస్ట్‌లో పెంపొందించడం కోసం, ప్రధానంగా ఇంకొక మాట నేషనల్ ఎలక్షన్ కమిషన్ చెప్తుందేంటనంటే, బీహార్ లాంటి ప్రాంతాలలో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా పోలయితుంటది. కాబట్టి ఓట్ల శాతం తక్కువగా పోల్ కావడానికి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క చట్ట వ్యతిరేక విధానాలు ఉన్నప్పటికీ, ఓటర్లలో సరైనటువంటి అవగాహన ఉండవలసిన అవసరం ఉందని, అందుకని ఓటర్ అవేర్‌నెస్ కూడా తీసుకురావాలని, అట్లాగే ఎందుకు చాలామంది ఎలక్షన్‌లలో పాల్గొనరంటే, ఓటేయడానికి పోయినప్పుడు వారికి సంబంధించిన వివరాలు
సమగ్రంగా లేకపోవడం ద్వారా కూడా చాలామంది ఓట్లు ఎయ్యలేని పరిస్థితులలో మళ్ళీ వెనుదిరిగి వస్తున్నారు. కాబట్టి ఓటు పర్సెంటేజ్‌ని పెంచాలంటే గూడా ఓటర్ల లిస్టు సమగ్రంగా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఉండాలి కాబట్టి, ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని పెట్టడం జరిగిందని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఎందుకు మరి ఇది అసలు రాజకీయ అంశంగా మారింది అనంటే, ఇది ఎప్పుడైతే బీహార్ ఎలక్షన్‌ను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఈ ప్రతిపాదన చేసి దాన్ని ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ ఇంట్రెస్ట్‌తోని ఆలోచించేటువంటి పబ్లిక్ ఇంటలెక్చువల్స్ సుప్రీం కోర్ట్‌లో ప్రజా ప్రయోజనాల ప్రజా ప్రయోజనాల వాయిద్యాలను గూడా ఎయడం జరిగింది. పిల్ అంటాం మనం. అందులో వాళ్ళు ప్రస్తావించిన అంటే ప్రజల వైపు నుంచి నిరంతరం ఆలోచించే వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నటువంటి ప్రజా సంఘ ఆహ్, సామాజిక కార్యకర్తలు, సంఘ సేవకులు మాట్లాడుతున్నదేంటంటే, ఇది అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నంత పారదర్శకంగా లేదా ఎలక్షన్ కమిషన్ బయట ప్రస్తావించిన విషయాలకు మాత్రమే పరిమితమై ఈ కార్యాచరణ లేదంటే ఈ ఇనిషియేషన్ జరగలేదు. దీని వెనకాల రాజకీయ దురుద్దేశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఒక 3, 4 నెలల్లో అంటే జూన్‌లో ప్రారంభమైంది. జూన్, జులై, ఆగస్టులో లిస్ట్ ప్రిపేర్ చేసి, ఫైనల్ చేసి అక్టోబర్, నవంబర్‌లో ఎలక్షన్‌లు పోతారు. అంటే 3-4 నెలల కాలంలోనే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల యొక్క సమాచారాన్ని సేకరించడం సాధ్యమేనా? అంటే ఎట్లాంటి తప్పులు లేకుండా సేకరించడం సాధ్యమేనా? తర్వాత ఈ సేకరించిన సమాచారాన్ని అంతా పారదర్శకంగా రూపొందించి ప్రజలకు మళ్ళీ తిరిగి సమాచారాన్ని అందించడం అనేది సాధ్యమయ్యే పనేనా? రెండో ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఎలక్షన్ కమిషన్‌లో ఇంతకుముందు భారత రాజ్యాంగం ప్రకారము ఓటర్లను ఓటరు అనే అంటే 18 సంవత్సరాలొచ్చిన వాళ్ళందరినీ ఓటర్లుగా గుర్తించి, వాళ్ళను ఓటర్లుగా నమోదు చేసుకునే కార్యక్రమము, ఆ మొత్తం వ్యవహారం అంతా గూడా ప్రభుత్వాలే బాధ్యతగా చేసేటువంటి ఒక పని రాజ్యాంగం ప్రభుత్వాలకిచ్చింది. కానీ ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదిస్తుందేంటంటే, ఓటరే, భారతీయ పౌరుడే తనకు సంబంధించినటువంటి తన యొక్క ఆహ్, బర్త్ సర్టిఫికేట్‌ని, తర్వాత తన తల్లిదండ్రుల యొక్క బర్త్ సర్టిఫికేట్‌ని, తను పలానా గ్రామంలో, పలానా జిల్లాలో పుట్టి, పెరిగి అక్కడే స్థిర నివాసం కలిగి ఉన్నానని అంటే రెసిడెంట్ సర్టిఫికేట్‌ని అంటే ఒక మామూలు సాధారణ వ్యక్తి భారతీయ పౌరుడినని నిరూపించుకొని, ఆ భారతీయ పౌరుడు 18 సంవత్సరాలు నిండినయి నేను ఓటేయడానికి అర్హుడినని ఈ అన్ని టెక్నికల్ అంశాలతో కూడుకున్న అన్ని డాక్యుమెంట్స్‌ని ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన పోర్టల్‌లో వాళ్ళే దాన్ని తీసుకెళ్ళి దాన్ని అప్‌లోడ్ జేయాలని జెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అని జెప్పేసి ఇవాళ చాలామంది సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. కొన్ని వర్గాలను ఇంకొక రాజకీయ విమర్శ ఏంటంటే, కావాలని కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ముందులో పెట్టి, బీహార్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. కాబట్టి ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి ముస్లిం ఓటర్లను జాబితాలో లేకుండా చేసి ఆహ్, దొడిదారిన బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్న విమర్శ కూడా ఉంది. అట్లాగే అక్కడ ముస్లింలే కాకుండా బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలు చేస్తున్న బీజేపీ ఓటర్లను కూడా ఓటర్ల జాబితాలో నుంచి తీసేయడానికి కూడా ఇదొక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శ కూడా ఈ సందర్భంగా చాలామంది అంటున్నారు. అట్లాగే అసలు రాజ్యాంగం 1950 కాదు 1946 నుంచి 1948, 49, 50లో అసలు ఓటు హక్కు ఎవరికివ్వాలనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది రాజ్యాంగంలో. రాజ్యాంగ రచనా కమిటీలో బాబాసాహెబ్ అంబేద్కరు, నెహ్రూ ప్రధానంగా వీళ్ళిద్దరూ వయోజన ఓటు హక్కు ఇవ్వాలని జెప్పేసి వాదించిన వాళ్ళు. సరే పన్నులు కట్టే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలని, భూములున్నోళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకే ఓటు హక్కులు ఇవ్వాలని, లేదంటే ఆహ్, రాజరిక వ్యవస్థలో నుంచి బయట ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం ఏర్పరచుకున్నాం కాబట్టి, గతంలో పాలకులు ఉన్నటువంటి ఉన్నత కులాలకే ఓట్ల హక్కు ఇవ్వాలని, రకరకాల భూస్వాములకు ఓట్ల హక్కు ఇవ్వాలని అనేక ప్రతిపాదనలొచ్చినాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుబట్టి భారతీయులై ఉండి, శారీరకంగా, మానసికంగా పరిపక్వత కలిగి ఉన్న
ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో 325 ప్రకారం వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. కాబట్టి ఈ ఎవరు ఓటర్లు కాదని మొత్తము తేల్చవలసిన ఆ మొత్తము బరువు, బాధ్యత, దాన్ని గుర్తించడము, దాన్ని నిర్మించడము, దాన్ని నిర్వహించడం పనంతా గూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. అంటే రాజ్యాంగ బాధ్యత అని రాజ్యాంగం చెప్తుండే. ఇప్పుడేమో కొత్తగా ఒక ప్రతిపాదన ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి వ్యక్తుల మీదకి నెట్టడం జరిగింది. అది ఇవాళ రాష్ట్రంలో అది బీహార్‌లో గావచ్చు, దేశవ్యాప్తంగా మనం బయటకి దేశంలో 75% అక్షరాస్యత ఉంది. అందరూ బాగా అభివృద్ధి చెందారనుకుంటున్నాం కానీ, చాలా అంటే ఒక కంప్యూటర్ సెంటర్ దగ్గరికెళ్ళి తన కుల ధృవీకరణ పత్రాన్ని, తన బర్త్ సర్టిఫికేట్‌ని, తన ఆధార్ కార్డుని అంతకుముందు ఆధార్ కార్డ్ లేదు వాస్తవానికి. సుప్రీంకోర్టు మళ్ళీ ఇంటర్వ్యూన్ అయ్యి ఆధార్ కార్డ్‌ని గూడా ఒక ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆధార్ కార్డ్ గావచ్చు, రేషన్ కార్డ్ గావచ్చు, లేదంటే జనన ధ్రువపత్రం గావచ్చు, లేదంటే రెసిడెన్స్ పత్రం గావచ్చు, అనే ఏవైనా ఓటరు ఇతను పలానా ఊర్లో పుట్టినాడు, ఈయన ఈయన బిహారీ వాసే అని గుర్తించడానికి కావాల్సిన అన్ని అర్హతలను తీసుకెళ్ళి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పోర్టల్‌లో ఎవరు పొందుపరుచుకోవాలంటే వ్యక్తులే పొందుపరుచుకోవాలనేటువంటి ప్రతిపాదన పెట్టారు. ఇది సరైనది కాదని చెప్పేసి సుప్రీం కోర్ట్‌ని చాలామంది ఆశ్రయించినారు. సరే సుప్రీం కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే కేవలము అంటే కంపల్సరీ వ్యక్తి పుట్టుక, అతని యొక్క ఆ ఆ ఆ పత్రాలే గాకుండా ఆధార్ కార్డ్‌ను గూడా తీసుకోమని అడిగింది. మరి ఇంత తక్కువ కాలంలో ఇది సాధ్యమేనని జెప్పేసి కొంత సంశయాన్ని గూడా వ్యక్తం జేయడం జరిగింది. తర్వాత పారదర్శకత, ఇంత తక్కువ కాలంలో పారదర్శకత పాటించడము, అసలు అర్హులైనటువంటి ఓటర్లను తీసేయరనేటువంటి గ్యారంటీ ఏమిటి? ఇవన్నీ గూడా మరి ఇంత యంత్రాంగం ఇంత తక్కువ కాలంలో చేస్తదని జెప్పేసి కొన్ని ప్రశ్నలేయడం జరిగింది. ఈ సందర్భంగా మేధావులు ప్రధానంగా యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది నేషనల్ స్థాయిలో దీని మీద వరి అయితున్నారు. ఈవెన్ నేను కూడా యాస్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌గా నేను ఈ మొత్తం వ్యవహారాన్నంతా కూడా కొంత దగ్గరగా గమనిస్తే, నాకు గూడా దీంట్లో అంటే ఉద్దేశాలు మంచి అయినప్పటికీ ఆచరణాత్మకంగా పోవడంలో అనేక పరిమితులు, లోపాలున్నాయి గదా! దీన్ని ఎట్లా అధిగమించాలి అనేటువంటిది దేశం ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నా మిత్రులారా. ఇప్పుడు భారత రాజ్యాంగ ప్రకారము ఓటు హక్కు అంటే కేవలం 18 సంవత్సరాలొచ్చిన తర్వాత తనకిష్టమైనటువంటి పార్టీకి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేయడం మాత్రమే ఓటు హక్కు గాదు. భారత రాజ్యాంగం చాలా విలువైనటువంటి ప్రతిపాదన చేసింది. భారత పౌరుడికి అంటే ఓటు హక్కుకు ఏమిటి మూలాధారం అంటే పౌరసత్వం, సిటిజన్‌షిప్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 అనేటువంటిది పౌరసత్వానికి పునాది. పౌరసత్వం ఎవరికిస్తారంటే, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని, బతుకుతున్నటువంటి ప్రతి భారతీయుడు కులానితో సంబంధం లేకుండా, వర్గంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష విభేదాలతో సంబంధం లేకుండా, ఈవెన్ స్త్రీ పురుషులు కాకుండా పుట్టినటువంటి ట్రాన్స్‌జెండర్స్ అయినా పర్వాలేదు. వాళ్ళ వృత్తి ఏదైనా పర్వాలేదు. వాళ్ళు సెక్స్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళు ఇంకోటి కావచ్చు, మరొకటి కావచ్చు. ఎవరైనా చట్టం దృష్టిలో వాళ్ళు భారతీయులై ఉంటే, వారికి వయోజన ఓటు హక్కు ఇవ్వాలి. అంటే పౌరసత్వానికి అంత బలమైన పునాదులేసింది భారత రాజ్యాంగం. పౌరసత్వానికి, రైట్ టు ఓటుకు ఒక అవినాభావ సంబంధం ఉన్నాయి. రైట్ టు ఓటు, రైట్ టు సిటిజన్‌షిప్ 2 గూడా ఒక పరస్పర పూరకాలు. వీ ఇవి చాలా అందుకనే భారత రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నారంటే, పౌరులే వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు నమోదు చేసుకోవడం కాదు. ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని వాళ్ళను ఆ లిస్ట్‌లోకి చేర్చాలని చెప్పింది. దీనికి భిన్నంగా ఇప్పుడు యూరోప్‌లో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో అయితే పౌరులే స్వచ్ఛందంగా వాళ్ళ నిర్ణీత వయస్సొచ్చిన తర్వాత వాళ్ళన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్‌ని పొందుపరిచి, వాళ్ళే నేను ఓటర్‌గా నమోదు చేసుకుంటున్నా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుంటారు. అందుకనే అందుకే అక్కడ ఓటర్ల శాతం చాలా తక్కువ ఉంది. 74, 76% ఉంది. అదే భారతదేశంలో 96% ఓటర్స్ ఉన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేస్తుంది కాబట్టి 100 మందిలో 96 మంది ఓటర్స్‌గా గుర్తించబడుతున్నారు ప్రతి సంవత్సరం. కాదు అమెరికాతోని, యూరోప్‌తోని పోల్చుకోవాల్సిన సందర్భం కాదు. అసలు అవసరం గూడా లేదు. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని ఇది ఇది ఇట్లా గమనించినప్పుడు, ఇప్పుడు మరి దీని మీద అనుమానాలు ఎందుకొస్తున్నాయనంటే, మొత్తమే ప్రభుత్వాలు అట్లాగే అంటే కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్‌ను ముందు బెట్టి, తన బాధ్యతల్లో నుంచి తను విస్మరిస్తుందా అనే అనుమానము, ఒక రాజకీయ విమర్శ కూడా ఉంది, వస్తుంది.
తర్వాత ఈ చర్చ జరుగుతున్నప్పుడు అసలు సిటిజన్‌షిప్పు తర్వాత ఆహ్, ఓటింగ్ ప్రొఫైల్ అంటే ఓటింగ్ సరళిని మీద చాలా స్టడీస్ వచ్చినాయి. దానిలో ప్రధానంగా ఒక చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ చెప్పాలి. అనుపమ రాయ్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త వారేమన్నారంటే, వారొక పుస్తకం రాసినారు. ది మ్యాపింగ్ ఆఫ్ సిటిజన్‌షిప్ ఇన్ ఇండియాలో ఈ పుస్తకంలో వారు ఒక చక్కటి ఆహ్, సమ్మరీ ఇచ్చినారు. ఏందంటే, ఇప్పుడు 75 సంవత్సరాలుగా భారతదేశంలో రాజకీయాలు అనేటువంటివి వాస్తవానికి రాజకీయ వ్యవస్థ ఈ మాత్రం కూడా నిలబడగలుగుతుంది అనంటే, దానికి ఎలక్టోరల్ పాలిటిక్సే దోహదం చేసినాయని జెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మ్యాపింగ్ ది సిటిజన్‌షిప్. సిటిజన్‌షిప్‌కి, ఓటుకు చాలా అవినాభావ సంబంధం ఉంది. సిటిజన్‌షిప్ అనేది పౌరులకు ఒక హక్కుగా ఉంది. అది నిలబెట్టుకోవడానికి చాలా అర్హతలున్నాయి, అవకాశాలున్నాయి. ఎందుకంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదిగా ఉంది గాబట్టి, ఓటర్లు, సిటిజన్‌షిప్పు నిరంతరము కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఈ 75 సంవత్సరాల భారత పార్లమెంటరీ వ్యవస్థ నిలబడడానికి ఓటు హక్కు ఎంత ప్రధానమో, సిటిజన్‌షిప్ గూడా అంతే ప్రధానంగా పనిచేసినాయని జెప్పేసి చెప్తున్నారు. అంతే గాకుండా ఒక పొలిటికల్ సైన్స్‌లో ఒక పదజాలం ఉంది. అదేంటంటే అవశేష పౌరులు అంటారు. అంటే అవశేష పౌరులు అనంటే దోస్ హూ ఆర్ లెఫ్ట్ ఔట్ ద బాక్స్. అంటే ప్రజాబాహుల్యంలో గుర్తింపు లేని సమూహాలు. వాళ్ళెవరంటే పొట్టకూడి కోసం, బతకడం కోసం వలసబోయే వాళ్ళుంటారు. వలసవాదులు. ఆ వలసవాదులు కాదు. వలస అంటే బతకడం కోసం ఫోర్స్డ్ మైగ్రేషన్ అంటాం. వాళ్ళు. తర్వాత బీద ప్రజలు. అట్లాగే సామాజిక పరంగా గావచ్చు, మతపరంగా గావచ్చు, భాషా పరంగా గావచ్చు, అంటే సామాజిక వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి అణిచివేత వల్ల, డిస్క్రిమినేషన్ వల్ల గూడా కొంతమంది ఓట్లేయడానికి కూడా ముందుకు రారు. అంటే వలసబోయిన వాళ్ళు గావచ్చు, బీద ప్రజలు గావచ్చు, సామాజిక కారణాల రీత్యా అణిచివేతకు గురైతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్‌లో అవశేష పౌరులు అంటాం. అంటే ప్రజాబాహుళ్యంలో ఆహ్, గుర్తింపు లేని వాళ్ళు. వీళ్ళకు కూడా ఓటు హక్కనేది వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని కాపాడుతుంది. వాళ్ళ యొక్క సిటిజన్‌షిప్ వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు భారతీయులని గుర్తించబడుతున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యూ నో పాజిటివ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ది రైట్ టు వోట్ అండ్ ది సిటిజన్‌షిప్ అని జెప్పేసి అనుపమ రాయ్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే మరి రాజ్యమే ఎందుకు ఈ పని చేయాలి అనేటువంటి చర్చ రాజ్యాంగంలో జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లేదా తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నాడేమో అనిపిస్తది. ఒకవేళ ప్రభుత్వమే గనక ఓటర్లను గుర్తించడము, ప్రజలందరికీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత 18 సంవత్సరాలనే రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. వాస్తవానికి అప్పుడు 21 సంవత్సరాలుండేది. పౌరసత్వం అంటే ఓటర్లను గుర్తించడం, దాని నిర్వహణ ప్రభుత్వమే ఎందుకు తీసుకోవాలనంటే, అంబేద్కర్ గారు ఆ ప్రతిపాదన పెట్టడం, దాన్ని సభ చేత ఆమోదింపజేయడానికి కారణం ఏందనంటే, ఒకవేళ అట్లా గాకుండా పౌరులే చేసుకుంటే ఏమొస్తదంటే, పౌరసత్వ క్రమానుగత అసమానతలు దేశంలో పెరుగుతాయని అన్నాడు. పౌరసత్వ క్రమానుగత అసమానతలు దేశంలో పెరగడానికి అవకాశం ఉంటది. పౌరసత్వం కోల్పోతారు. తర్వాత క్రమానుగత శ్రేణి అసమానతలతో కూడుకున్న క్రమానుగత శ్రేణి వస్తది. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు గ్రేడెడ్ ఇనీక్వాలిటీ ఆఫ్ సిటిజన్‌షిప్ రావచ్చని జెప్పేసి ఆయన అనుమానపడ్డాడు. ఇవాళ అదే మళ్ళీ ఆచరణలో రాబోతుందని జెప్పేసి సామాజిక శాస్త్రవేత్త, ప్రజా ఉద్యమకారుడు యోగేందర్ యాదవ్ గారు ఇవాళ ఇంగ్లీష్‌లో వ్యాసాలు రాస్తున్నాడు. మీడియాలో దీని మీద చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే తర్వాత మార్షల్ అనేటువంటి ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఏమంటాడంటే, ఇండియాలో పొలిటికల్ డెమోక్రసీ ఒక సోషల్ అంటే పొలిటికల్ డెమోక్రసీ అనేది రాజ్యాంగ ప్రకారం కావచ్చు, లేదా తత్వశాస్త్రం ప్రకారము పొలిటికల్ డెమోక్రసీ అంటే రాజకీయ న్యాయము సమాజంలో సమానత్వాన్ని పురికొల్పడానికి ఒక భూమికగా పనిచేయాలని. కాబట్టి ఇండియాలో ఇప్పటికీ పౌరసత్వం కాపాడుకోవడానికి ఓటు హక్కు ఉపయోగపడుతున్నప్పటికీ, సమాజాన్ని ఒక సక్రమైన లేదంటే ఒక
సోషల్ డెమోక్రసీ వైపు తీసుకుపోవడంలో విఫలమైతుంది ఇండియన్ పొలిటికల్ డెమోక్రసీ అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే నీరజ గోపాల్ అనేటువంటి ఈమె ఏమంటారు తన ఆహ్, ఒక బుక్ ఉంది. సిటిజన్‌షిప్ ఇంపీరిల్డ్ ఇండియన్ ఫ్రెంచ్ ఇన్ డెమోక్రసీ అనేటువంటి పుస్తకంలో ఎందుకు ఈ మధ్య కాలంలో ఒకవైపేమో 75 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలు నిలబడ్డాయి అని సంతోషించాల్సిందే. కానీ నిలబెట్టుకోవడానికి అనేక త్యాగాలు చేసిన ప్రజలున్నారు. అది నిలబడుతుంది. కానీ భారతదేశంలో సిటిజన్‌షిప్ అనేటువంటిది ఎట్లా అంటే కింది స్థాయిలో నుంచి అణగారిన సమూహాల నుంచి వస్తున్నటువంటి సామాజిక ఉద్యమాల ఒత్తిడి తట్టుకోలేక పాలక వర్గాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఎట్లట్లయితే ఈ బాధిత సమూహాల నుంచి వస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలు, ఆ ఉద్యమాలలో వస్తున్నటువంటి ప్రజాస్వామిక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పాలకులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క ఆ ప్రశ్నిస్తున్న ప్రజల యొక్క మౌలిక బర్త్ రైట్ అయినటువంటి పౌరసత్వాన్నే తీసేసేటువంటి ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పేసి నీరజ గోపాల్ వీరు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం సారాంశం ఏమిటి? నీరజ గోపాల్ గారు గాని, టీహెచ్ మార్షల్ గాని ఎప్పుడో 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించింది ఏంటనంటే, భారతదేశము ఆర్థికంగా చాలా బీదలున్న దేశం. సామాజికంగా సామాజిక దొంతరలు, కులాల పేరు మీద విభజించబడ్డ ఉన్న దేశం. భిన్నమైన మతాలతో ఉన్నటువంటి సమాజం. ఒక రకంగా సామాజికంగా, సాంస్కృతికంగా చాలా ఆహ్, విస్తృత స్థాయిలో భిన్నత్వంతో కూడుకున్న దేశం కాబట్టి, పాలకులే, ప్రభుత్వాలే దీన్ని కొంచెం భుజానేసుకొని, బాధ్యత తీసుకొని ఈ వ్యవస్థను ప్రజాస్వామీకరించాలని వాళ్ళన్నారు. కానీ ఇయాల పాలకులు ఏం చేస్తున్నారు? మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నీరజ గోపాల్ గారు గాని, టీహెచ్ మార్షల్ గాని, అంబేద్కర్ గారు గాని, యాదవ్ లాంటి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానం ఉన్నాయంటే ఏమి లేవు. బయటికి చెప్తున్నంత పారదర్శకంగా, బయటకి చెప్తున్నట్టు అక్కడ ఉన్న లోపాలను మాత్రమే సవరించి, కులాలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా అసలు ఓటర్ లిస్ట్‌లో రావడానికే కొంత మానసికంగా ఒక స్టిగ్మాతోని ఉన్నటువంటి ఉదాహరణకు ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. లేదా సెక్స్ వర్కర్స్ ఉన్నారు. లేదంటే వలస కార్మికులున్నారు. లేదంటే తరతరాలుగా వాళ్ళని వెంటాడుతున్న కులం ఉంది. ఇట్లాంటి సమస్యల నుంచి ఇంకా బయటపడిన ప్రజారాశులను నిజంగా నిజాయితీగా బీహార్‌లో ఉన్నటువంటి బ్యూరోక్రసీ, అక్కడున్న ఉద్యోగస్వామ్యము, ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను, నేషనల్ ఎలక్షన్ కమిషను, రాష్ట్ర ఎలక్షన్ కమిషను అంత అకుంఠిత దీక్షతో పనిచేసి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ముస్లింలకో, సిక్కులకో, దళితులకో లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, లేదంటే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనే ఈ రాజకీయ కారణాలను చూయించకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దాన్ని సవరిస్తే ఎవరికీ ఇబ్బందులుండవు. కానీ భారత రాజ్యాంగం మౌలికంగా కల్పించినటువంటి పౌరసత్వమే కోల్పోయేటువంటి ప్రమాదము దీని వెనకాల దాగి ఉందని చెప్పేసి యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్న అభిప్రాయాన్ని పూర్తిగా మనం కొట్టి పారేయలేము. అంటే మరి రిఫార్మ్స్ వద్దా? వ్యవస్థను సంస్కరించొద్దా? నిజమైన ఎలక్ట్రోల్ లిస్ట్‌లో నిజమైన ఓటర్లే ఉండొద్దా? లేదా ఎక్కడో ఇప్పుడు మనకు ఆహ్, ఎక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలొస్తున్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు. అక్కడ వెస్ట్ బెంగాల్‌లో అట్నే వచ్చినారు. బీహార్‌లో అట్నే వచ్చినారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో అట్నే ఉన్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళు పరివ్యాప్తమవుతున్నారు. భారతీయులు కాని వాళ్ళని గూడా భారతీయులుగా గుర్తిస్తే ఎలా? ఎందుకంటే వ్యవస్థలో ఉన్న అనేక లోపాలు వాడుకొని వాళ్ళు గూడా ఆధార్ కార్డ్ తీసుకుంటున్నారు. వాళ్ళు గూడా రకరకాల సాంకేతికపరమైనటువంటి ఆహ్, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని పత్రాలను పొందుతున్నారు. కాబట్టి మరి వాళ్ళని మనం అడ్రెస్ చేయొద్దా? అనేటువంటి ప్రశ్న గూడా కొంతమంది వేసే అవకాశం ఉంది. ఎయ్యాలి. అంటే ఒక వ్యక్తి తను ఓటర్‌ను నేను భారతీయుడినని నిరూపించుకోవడం కోసం తను పుట్టి పెరిగిన ప్రాంతము ఆ వివరాలు కాకుండా తనను కన్న తల్లిదండ్రుల యొక్క జనన పత్రాన్ని గూడా దీనికి జతపరచమంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? ముఖ్యంగా ఇది గనక ఇవాళ ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రతిపాదనల ప్రకారం పోతే తప్పకుండా నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆదివాసులు, స్త్రీలు, అభాగ్యులు ఓటర్లుగా ఉండకుండా పోయేటువంటి ప్రమాదం గూడా ఉంది. కాబట్టి
ఇటువైపు భారతీయేతరులకు లేదా భారతదేశంలో సామాజిక సమగ్రతను దెబ్బతీయడానికి వచ్చిన విదేశీయుల పట్ల అనేక ఏజెన్సీలున్నాయి. వాటిని కట్టుదిట్టంగా వాటిని కనిపెట్టడానికి, వాటిని ఈ దేశం నుంచి తరిమికొట్టడానికి. దానికి ఎలక్షన్స్‌కు ముడిపెట్టకుండా కొంత సమయంతో కొంత ఎక్కువ సమయాన్నిచ్చి ప్రజల చేత కాదు, ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలి. ఎలక్షన్‌లను సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక పునాది లాంటిది. అది చేయాలి. కానీ దానికోసం అని జెప్పేసి ఉన్న ఓటర్లను తొలగించేటువంటి కార్యక్రమం పెట్టకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా, స్వయం ప్రతిపత్తితోని స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.